కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పులకు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిలిచింది. ఇన్ని రోజులుగా కొరవడిన స్పష్టత ముఖ్యమంత్రి ప్రసంగంతో వచ్చేసింది. తాను డిప్యూటీ సీఎం సహచర మంత్రులను కలిసి అప్పు చేశామని రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 15 నెలల్లో ప్రభుత్వం 1,58,000 కోట్ల రుణ సేకరణ జరపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి చేసిన మార్కెట్ బారోయింగ్స్ 70,000 కోట్లకు చేరగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పులతో కలిపి 1,58,000 కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడింది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, స్వీయ ఆర్థిక విధానాలు కొరవడడం, పన్నుల రాబడి తగ్గిపోవడం, సేల్స్ కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లలో లొసుగులు మొత్తం బయటపడ్డాయి. అటు రియల్ ఎస్టేట్ పడిపోవడం, దాంతోపాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావాల్సిన ఆదాయానికి మొత్తం గండిపడింది. అటు ఎక్సైజ్ రెవెన్యూ సైతం 11 కోట్ల మేరకు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక రేవంత్ చేసిన అప్పుతో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు. అటు బీఆర్ఎస్ అప్పులు చేసిందని పదే పదే తప్పుడు ప్రచారం చేసే రేవంత్ తాను చేసిన అప్పులతో ఏం చేశాడో మాత్రం చెప్పలేదు. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పెరిగిన సంపదను గురించి మాత్రం ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదు సీఎం. ఇక హైడ్రా ఏర్పాటు మొత్తం రియల్ రంగాన్ని కుదేలు చేసేసింది. దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాలు కుప్పగూలిపోయాయి. రాష్ట్రంలో ప్రవహిస్తున్న అక్రమ మద్యం, చీప్ లిక్కర్ల ప్రభావంతో ఆబకారీ శాఖ ఆదాయం పడిపోయింది. అటు బడా కంపెనీలు, వ్యాపారుల ఎగవేతల వల్ల కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ కూడా తగ్గింది. ఆదాయం తగ్గిపోవడంతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. దీంతో రాష్ట్ర సర్కారు ఆర్బీఐ దగ్గర పరపతి బాండ్లను అమ్మి నెల నెలా డబ్బులు తెస్తోంది. అటు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా 4,500 కోట్ల రుణ సేకరణ జరుపుతున్నట్లు కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని కాంగ్రెస్ పాలకులపై అభియోగం. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఢిల్లీ పెద్దల జేబులు నింపి పదవులు కాపాడుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన కాంగ్రెస్ సర్కారు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. తెలంగాణ ప్రజానికం అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తిగా మరిచిపోయారన్న వ్యంగ్య స్వరాలు వినిపిస్తున్నాయి. కాగా ఓవైపు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ తమ పొట్టలు కొడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించడానికి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని ఆక్షేపిస్తున్నారు. తమ డబ్బులు తాము తీసుకోవడానికి కోర్టుల గడప తొక్కడం, 20% కమిషన్లు చెల్లించడం లాంటి దుస్థితులు దాపురించాయని విసుక్కుంటున్నారు. మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు